విద్యార్థి సంఘ నాయకులు కూడా మనతో మాట్లాడడానికి ఒక్కొక్కళ్ళు లైన్లోకి వస్తున్నారు. పవన్ గారు ఇప్పుడు నవతెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఫోన్ లైన్లోకి వచ్చారు. పవన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే పవన్ గారు. ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఈ విద్యార్థుల బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టినటువంటి ఒక పైశాచికత్వము, దీనిపైన ఎవ్వరూ కూడా ఇప్పటివరకు యాజమాన్యం తరపున బాధ్యత వహిస్తూ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎలా చూడాలంటారు దీన్ని? మేడం, ఒకటి ఇక్కడ అందరికీ తెలియని సత్యం ఏంటంటే మేడం, ఇదే ఇష్యూ మీద ఇదే విద్యార్థినులు అందరూ కూడా గత సెప్టెంబర్ చివరిలో, అక్టోబర్ మొదటి వారం సెప్టెంబర్ చివరిలో ఇదే హాస్టల్ ఏదైతే ఇప్పుడు మెస్సి వీళ్ళు వర్కర్లు అది ఇది అని ఏదైతే వీళ్ళు కళ్ళబోలు మాటలు చెప్పి కవర్ చేస్తున్నారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, దయచేసి వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి అని చెప్పి బై లెటర్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కన్సర్న్ వార్డెన్ కి ఇచ్చారు, కన్సర్న్ ప్రిన్సిపల్ కి ఇచ్చారు. ఏదైతే సిగ్గు లేకుండా చెప్తున్నారో వాళ్ళ డైరెక్టర్ గోపాల్ రెడ్డి అని చెప్పి ఆ గోపాల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. నాడు కనుక వారు చర్యలు తీసుకొని పర్యవేక్షించి ఒక ప్రాపర్ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని పెట్టుకొని అది చేసి ఉంటే నేడు ఈ సంఘటన జరగకుండా ఉంది. ఇంకోటి ఇప్పుడు మనం చూసుకుంటే మేడం, ఇదంతా కూడా ఎట్లా జరిగింది అంటే వీళ్ళు కనీసం ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకోవడానికి మాత్రం కోడళ్ళ దగ్గర నుంచి మొదలెడితే కొడుకు వరకు కూడా ప్రతి ఒక్కరు క్యాంపస్కి వచ్చి కూర్చొని విద్యని వ్యాపారంగా తీర్చిదిద్ది డొనేషన్ల కోసం వీళ్ళందరూ ఉంటున్నారు. మరి నిన్న ఇప్పటికి 24 గంటల పైన గడిచింది ఇన్సిడెంట్ జరిగి. మరి వారి కోడలు ప్రీతిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, గోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ ఏది, వాళ్ళ వార్డెనేది, వీళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పకుండా ఉన్నారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నట్టే కదా. ఎస్ పవన్ గారు. మేడం, అయితే ఇదంతా కూడా సేఫ్టీ మెజర్మెంట్ అనేది కనీసం వాళ్ళకి ఫీమేల్ వాష్రూమ్ దగ్గర ఒక మామూలుగా ఇప్పుడు మనం మామూలుగా బయట ఉన్న ఏదైతే గెస్ట్ హౌస్లకి వాటికి వీళ్ళకి గెస్ట్ హౌస్లకి వాళ్ళకైతే సోలార్ ఫెన్సింగ్ లో పేరుతో అది ఇది అని చెప్పి సెక్యూరిటీ అని చెప్పి పవన్ గారు మీ ఆడియో క్లియర్ గా లేదు మేడం. ఇప్పుడు ఓకే అండి. మేడం, యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళు ఏదైతే వీళ్ళ ప్రైవేట్ గెస్ట్ హౌస్లకి లేకుంటే వీళ్ళ హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ మృతి చెందితే ఏదైనా ఇష్యూ అవుతుంది అన్నప్పుడు 100 మంది బౌన్సర్లు, సోలార్ ఫెన్సింగ్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు. మరి విద్యార్థినులకు ఏదైతే కనీస సౌకర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదనే ఉంటది కదా. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి వాళ్ళు జాయిన్ అయితే కనీసం వాళ్ళ వాష్రూమ్ దగ్గర ఒక సోలార్ ఫెన్సింగ్ కానీ వెనక కనీసం అట్లా మెయిల్ వర్కర్స్ ఉంచకూడదు అని చెప్పి కానీ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మేనేజ్మెంట్ ఉందంటారా? 24 గంటలు గడిచింది మేడం, ఇప్పటిదాకా కూడా వాళ్ళ కోడలు కానీ, డైరెక్టర్ గోపాల్ రెడ్డి కానీ, చైర్మన్ మల్లారెడ్డి కానీ ఎందుకు బయటకు వచ్చి సమానం చెప్పట్లేదు? వీళ్ళందరి మీద కూడా ఇవి ఆగాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించే తీరేదైతుందో దాన్ని తప్పుపడుతున్నాం మేడం. ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్య దగ్గర నుంచి మొదలెడితే నేడు బీటెక్ వరకు కూడా ప్రతి కాలేజీలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం అట్లానే వ్యవహరిస్తుంది. కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టరు. పవన్ గారు, గతంలో ఇలాంటి సంఘటన జరిగింది అనేటువంటి అనుమానాల నేపథ్యంలో మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారంటున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళు ఏమైనా రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారండి? వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు మేము కూడా నిన్న క్యాంపస్ కి వెళ్ళినప్పుడు ఈరోజు పొద్దున పిల్లలతో మాట్లాడుతుంటే సెప్టెంబర్ చివరి వారంలో మేము వెళ్ళి అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారంట మేడం. దగ్గర కావాలంటే ఇప్పుడు మిగతా మన మీడియా ఛానళ్లలో కూడా వాళ్ళు వాయిస్ కూడా ఇచ్చారు ఇదే విషయం కూడా. ఆ విద్యార్థులే చెప్పారు, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఏమైంది మీకు అంతా ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారు అని చెప్పి వార్డెన్ కూడా అట్లా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుందంట వార్డెన్. ఇదంతా కూడా తెలిసి చేస్తున్న మాఫియానా లేకుంటే చేసినా కూడా మమ్మల్ని ఓవర్ పీక్తారనే అహంకారం అనేది మాకు అర్థం కావట్లేదు. ఇందులో మెయిన్ గా దీని మీద క్రిమినల్ చర్యలు అనేవి చైర్మన్, డైరెక్టర్ మీద తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తే గానీ ఈ అరాచకాలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడదు మేడం. పవన్ గారు, మేడం ఇప్పుడు మీరు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయటం లేదు అని చెప్పేసి అని వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ విద్యార్థులు కంప్లైంట్ 3 నెలల కిందట ఇచ్చారని మీరు చెప్తున్నారు, సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఇచ్చారు అని. అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి కెమెరాలు పనిచేయడం మానేసినాయి అనుకోవచ్చా? అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సీసీ కెమెరాలు అన్ని కూడా మేడం వీళ్ళు పెట్టుకునే సీసీ కెమెరాలు ఏవైతున్నాయో ఇక్కడ 2 విషయాలు అండి. ఇక్కడ 2 విషయాలు. అప్పటి వరకు సీసీ కెమెరాలు పని చేస్తుంటే అప్పటి నుంచి సీసీ కెమెరాలు కట్టన్నాయి ఉండాలి, లేదా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాధ్యత తీసుకుని సీసీ కెమెరాస్ పని చేయకపోతే దాన్ని కనీసం మళ్ళీ వాటిని బాగు చేయాలి కదా, పని చేసేటట్లు చేయాలి కదా. ఇవి 2 చేయలేదు యాజమాన్యం, అవునా? అవును మేడం.
ఇప్పుడు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఇది ఏంటంటే ఎవరైనా అక్కడికి వచ్చారా, కనీసం వాళ్ళ ఎవరైనా స్పందించారా? ఇంతవరకు నేను ఆ తల్లిదండ్రులు చూడలేదు నేను కెమెరా ముందు కానీ లేకపోతే ఎక్కడా కూడాను. మేడం ఇప్పుడు తల్లిదండ్రుల ఆవేదన కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఊర్లలో కాయ కష్టం చేసుకుంటూ రూపాయి పోగేసి అవును, విద్యార్థుల్ని ఏది ఇన్ని రోజులు వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నా కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటది, వీళ్ళు ఏ ఇంజనీర్లు గానో తిరిగి వస్తారు కదా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అని చెప్పి ప్రేమను చంపుకొని హాస్టళ్లలో పెట్టి చదివిపిస్తుంది. ఇట్లా వాళ్ళ మాన ప్రాణాలను అమ్ముకుంటారని కాదు మేడం, ఏదో విద్యను నేర్పి వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్దుతారని చెప్పి తీసుకొస్తారు. వీళ్ళేమో మాన ప్రాణాలు కూడా తాయకట్లో పెట్టి డొనేషన్ డబ్బులు ఇచ్చి కూడా ఎదురు వీళ్ళు ఇన్ని అవమానాలకు గురి కావాల్సి వస్తుంది అంటే సిగ్గు లేకుండా నేడు యాజమాన్యం మేడం ఒక్కరు కూడా ముందుకొచ్చి సమానం చెప్పే స్థితిలో లేదు. అంటే వాళ్ళకు కూడా తెలిసి ఇక తప్పు జరిగిందని వాళ్ళు అందుకే ముందుకు రావట్లేదు. ప్రభుత్వం కూడా ఎటువంటిగా కూడా స్పందించట్లేదు మేడం, మాకు అది బాధ అనిపిస్తుంది. ఇందులో కనీసం ప్రభుత్వ అధికారులు లేకుంటే ఎవరో ఒకళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోండి, పలానా కాలేజ్ మీద డైరెక్టర్ అరెస్ట్ చేయండి అనో ఏదో ఒకటి. పవన్ గారు ఎందుకు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇంత బాధ్యతారహితంగా ఎందుకు ఉన్నది అని మీ ఫీలింగ్? మరి ఇప్పుడు ఈయన ఏదైతే గౌరవనీయులు గారు వాళ్ళ చైర్మన్ గారు ఉన్నారో మరి ఆయన పూలమ్మిన పాలమ్మిన పైసలు అన్ని తీసుకొచ్చి మరి ప్రభుత్వానికి ఏమైనా ఫండ్ ఇస్తాన్నారా, మరి ఏం జరిగింది అనేది లోపాయికారి ఒప్పందం ఏందనేది బహిరంగంగా చెప్పాలి కదా మేడం. 3 నెలల ముందు వరకు కూడా మల్లారెడ్డి గారి మీద అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పినప్పుడు నేడు మల్లారెడ్డి కాలేజీలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు మరి నిమ్మక నీరెత్తినట్టుగా ఎందుకుంటది? మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా ఫుడ్ లో పురుగులు వచ్చాయని చెప్పి 8 సార్లు ఏదైతే వాళ్ళు ధర్నా చేశారో ఆ 8 సార్లు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కూడా కనీసం లోపలికి వెళ్ళలేదు. అంటే దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందనుకోవాలా లేదనుకోవాలా మేడం మేము? యా, అండ్ కాలేజెస్ ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే భూ కబ్జాలు చేసి కట్టినటువంటి బిల్డింగ్స్ అని కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయి అని చెప్పి పలు రకాలు మొత్తం కూడా హైడ్రా కూడా నివేదికలు ఉన్నాయి, వాళ్ళకు కూడా స్పష్టమైన ఉన్నాయి. నిరుపేదలు ఇల్లు కూల్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఇట్లాంటి బడాబాబులు ఏదైతే వీళ్ళు నిరుపేదల వాళ్ళ పొట్ట కొట్టి కబ్జా చేసి విద్యా సంస్థలుగా పెట్టి పేరుకు మాత్రమే విద్యా సంస్థలు మేడం. ఇవన్నీ కూడా ఏంటంటే హత్యా కేంద్రాలు, ఇవి విద్యార్థులను చంపే హత్యా కేంద్రాలు. ఇవి ఇట్లాంటి బడా కార్పొరేట్ మాఫియా ఏదైతే ఉందో ఇది అరికట్టాలంటే వెంటనే కూడా చైర్మన్ గానీ డైరెక్టర్ గానీ అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు బుక్ చేస్తే గానీ ఈ అరాచకాలు ఆగవు మేడం. 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్న వాళ్ళు ఒక 20,000 నుంచి 30,000 పెట్టి సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం? వీళ్ళు పెట్టుకున్న ప్రైవేట్ పార్టీలో పెట్టుకున్న బౌన్సర్ ఖర్చు కాదు కదా ఒక సోలార్ ఫెన్సింగ్ వేయడం. ఒక వెంటిలేటర్ కి నువ్వు గ్లాస్ పెట్టుకొని అవుట్ ఇన్పుట్ చిన్న బేసిక్ ఫెసిలిటీస్ కూడా నువ్వు ఇవ్వకుండా అంత నిర్దాక్షిణ్యంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా నువ్వు బయట డైరెక్ట్ గా వాష్రూమ్ దగ్గర ఒక మేల్ వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినావు అంటే వీళ్ళు తెలిసే చేస్తున్నారు మేడం. ఇదంతా కూడా జరిగినప్పుడు చూసుకుందాం ఏం వీగుతారు మమ్మల్ని అనే అహంకారంతోనే వీళ్ళు చెలరేగిపోతున్నారు మేడం. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా ఇప్పుడు ఒకటి మేడం, రాజ్ న్యూస్ వాళ్ళని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మేడం, ఈ ఇష్యూని ఈ రోజు ఒక్క రోజుతో కాకుండా దీని మీద ప్రభుత్వం కానీ డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి కదలిక వచ్చేంత వరకు మా రాజ్ న్యూస్ పోరాటం ఆగదు పవన్ గారు. డెఫినెట్ గా. థ్యాంక్ యూ.